గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధిని చేయలేదని మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత అన్నారు. కేవలం 20 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశామని ఆకుల లలిత తెలిపారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందని ఆమె అన్నారు. ప్రజాహిత పాదయాత్ర నిర్వహించి తాము చేసిన అభివృద్ధిని తెలియజేస్తున్నామని అంటున్న మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ జిల్లాలో 2 రోజుల పాటు నిర్వహించినారు. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం మనం ఆర్మూర్లో ఉంటున్నాం. ఆర్మూర్లో భారీగా కూడా తరలించిన పరిస్థితి ఉంది. ఈ జనహిత పాదయాత్ర ఉద్దేశం ఏంది? ఇదే అంశంపై మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత మాట్లాడే ప్రయత్నం చేశారు. మేడం చెప్పండి, ఈ జనహిత ప్రధాన ఉద్దేశం ఏంది? జనహిత పాదయాత్ర మన పిసిసి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మన ఇన్ఛార్జ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మరి ఇక్కడ షబీర్ అలీ గారు, మరియు మన ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు నాయకులు అందరూ ఇక్కడికి రావడము చాలా సంతోషదాయకము. ఎందుకంటే మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. అందులో భాగంగా ఈ 6 కార్యక్రమాలు చేపట్టినాం కాబట్టి ఇది పబ్లిక్ తెలవాలి. ఎందుకంటే ముఖ్యంగా మా అక్క చెల్లెళ్లకు ఉచిత బస్సు ఒకటి, మరియు మా రైతన్నలకు రైతు బంధు ఇవ్వడం జరిగింది, మరియు ఇట్లా 6 కిలోల బియ్యం కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందనేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఈరోజు పాదయాత్ర ఎందుకు చేస్తున్నామంటే అన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం కాబట్టి ప్రజల వద్దకు తెలవాలనేసి మేము రావడం జరిగింది. చాలా సంతోషదాయకం. ఈరోజు ఇది సక్సెస్ అయిందంటే మన నిజామాబాద్లో చాలా సంతోషం. ఈ పెద్దలందరి ఆధ్వర్యంలో ఇక్కడ లోకల్గా ఎమ్మెల్యేలే కానివ్వండి, యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్ఏ కానివ్వండి, మరియు మన నిజామాబాద్ అధ్యక్షులు, డిసిసి అధ్యక్షులు, మరియు టౌన్ ప్రెసిడెంట్ గారు ప్రతి ఒక్కరి సమక్షంలో ఇది మహిళా కాంగ్రెస్ అందరి సమక్షంలో చాలా బాగా అనిపిస్తుంది. మరొకరు మనతో పాటు జిల్లా అధ్యక్షురాలు రేవతి ఉన్న అంతా మాట్లాడదాం. ప్రధానంగా ఈ పాదయాత్రను బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగం చేస్తూ ఉన్నాయి. ఎలాంటి అభివృద్ధి చేయకుండానే వీళ్ళు పాదయాత్ర చేస్తారని చెప్పంటారు. దాని మీద మీరేమంటారు? వాళ్ళకి ఇప్పుడు ఏం రోజాగా అట్లనే చేస్తారు. కానీ ఖచ్చితంగా పాదయాత్ర అంటే ముందుగా మీనాక్షి మేడం గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ఆమె ప్రజల్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రని స్టార్ట్ చేశారు. ఖచ్చితంగా మేము ప్రజల్లోనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల వద్దకు పాలన అన్నట్టుగా ప్రతి ఒక్కటి చెప్పింది చేస్తుంది కాంగ్రెస్. చెప్పక అన్ని హామీలు ఇచ్చి చేయడం కాదు. బీజేపీలో అన్నట్టు వీఆర్ఎస్ ఉన్నట్టు కాదు, చెప్పింది చేస్తున్నది. ముందుగా ఈ పాదయాత్ర మీనాక్షి మేడం గారు ఇంటింటికి పాదయాత్ర చేసి తిరుగుకుంటూ వాళ్ళ సమస్యలు అనేది తెలుసుకుంటూ తిరగడం జరుగుతున్నది. ఈ పాదయాత్రను మేము అందరం మహిళలంతా కలిసి విజయవంతం చేస్తామని చెప్తున్నాం. ఇది పరిస్థితి. తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకే ఈ పాదయాత్రను చేస్తున్నామని తామందరం కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమైక్యంగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని నేతలు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్.